నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి. నా ప్రొఫైల్ నేమ్ సోహాన్ మామ్స్ వ్లాగ్స్ అండి. మీరు గనక నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు గనక నచ్చినట్లయితేనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. సో, వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీటిని కాబూలి చనా అంటారండి. మీకు ఐడియా‌నే ఉండుంటుంది. ఇవి నైట్ నానబెట్టి మార్నింగు క్లీన్ చేసి కుక్కర్‌లో వేసి చిన్న సాల్ట్ వేసి బాయిల్ చేయండి. ఒక 1 విజిల్, 2 విజిల్స్‌కి. సో, అవి కొంచెం మెత్తగా అవుతాయి కదా! అవి తీసి 1 స్పూన్ ఘీ వేసి అవి కొంచెం రోస్ట్ చేయండి. అంటే కొంచెం సాల్ట్ వేసి రోస్ట్ చేయండి. అలాగా పెట్టండి పిల్లలకి. లేదు అనుకుంటే వాళ్ళు అలా తినలేరు అనుకుంటే అవి కొంచెం మ్యాష్ చేయండి. దా వీటితో పాటు ఆలుని గూడా బాయిల్ చేసి 2 కలిపి కొంచెం మ్యాష్ చేసి అవి పాన్ ఫ్రై అంటే కొంచెం మీరు ఆయిల్ పాన్ మీద వేసి ఇవి కొంచెం మనం పాన్ కేక్స్ అంటారు కదా! సో, ఆ టైప్‌లోని మీరు వాటిని అద్దితే పాన్ మీద సో, అవి చిన్న చిన్న పాన్ కేక్స్‌లా వస్తుంది. సో, అవి గూడా పిల్లలు ఇంట్రెస్ట్‌గా తింటారు. సెకండ్ వన్ అండి సోయాబీన్ అండి. మీకు ఐడియా ఉండుంటుందిది. సో, ఇవి పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్ల 2.5 మంత్స్ బేబీ తర్వాత నుండి గూడా పెట్టొచ్చండి ఇవి. అండ్ లేదనుకుంటే 3 ఇయర్స్ బేబీస్‌కైనా పెట్టవచ్చు. ఇదెలా పెట్టాలంటే, మీరు మార్నింగ్ లేసిన వెంటనే హాట్ వాటర్‌లో ఇవి కొంచెం వేసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇవి తీసి పిండేయండి. వాటర్ అంతా పిండేసిన తర్వాత మిక్సీ చేసేయండి ఇవి. చిన్న చిన్న పీసెస్‌లా అయిపోతాయి ఇవి. వీటిలోనే కొంచెం పోపు పెట్టేసి ఇది ఫ్రైలా చేస్తే మీకు కీమా కర్రీ ఉంటుంది కదండీ! కీమా కర్రీలా చేసి పెట్టేసినా పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఈ పెద్ద పెద్దవి పెడితే వాళ్ళు కొంచెం అసహించుకుంటారు. ఈ ఏజ్‌లోని వాళ్ళు. చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఇవి ఈ ఫుడ్ అనేది ఇష్టం ఉండదండి. సో, ఇలా మిక్సీ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ కూడా ఈజీగా తినగలరు వాళ్ళు. కీమా సేమ్ కీమా కర్రీలాగే ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఈ రెసిపీ ఎలా చేయాలనేది మీకు పెడతానండి. వచ్చేసి మీకు మఖానా అండి. ఇవి అయిపోయి మా బాబు డైలీ పెడతాను నేను మా బాబుకి యాక్చువల్‌గా. ఇవి మీకు ప్రతి సూపర్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకే కాదు పెద్దలు కూడా చాలా హెల్తీ ఫుడ్. ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇప్పటి నుండైనా కనీసం తినడానికి ట్రై చేయండి. ఈ మఖానా అనేవి. ఏం చేయాలంటే ఇవి మనం సూపర్ మార్కెట్‌లో మనకు దొరుకుతాయండి. ఇవి తెచ్చుకొని మీరు కళాయిలోని కొంచెం ఒక 2 లేదా 1 లేదా 2 స్పూన్స్ ఘీ వేసి ఇవి వేసి రోస్ట్ చేయండి. మీకు రోస్ట్ చేసిన సిమ్‌లో పెట్టే రోస్ట్ చేయాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఇవి మాడిపోతాయి. సో, సిమ్‌లో పెట్టే రోస్ట్ చేయండి. ఇవి రోస్ట్ చేసిన తర్వాత మీరు ఇలా పట్టుకుంటే మీకు అవి విరిగిపోతాయండి. సో, అలా రోస్ట్ చేయాలవి. అవి పిల్లలు కూడా తినడానికి బావుంటాయి వాళ్ళకి. కరకరలాడతాయి కదా! సో, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇవి రోస్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఎయిర్ కంటైనర్‌లో వేసి ఇందులో సాల్ట్ వేసి షేక్ చేసిన తర్వాత మీకు సాల్ట్ అనేది వీటికి అంటుకుంటాయి. వేడి మీదే చేయాలండి. వేడి మీదే మీరు షేక్ చేస్తే సాల్ట్ అనేది దీనికి అంటుకుంటాయి. లేదు అనుకుంటే చాలామంది పిల్లలకి ఇలా తినడం ఇష్టం ఉండదండి. మకానా తినడం చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు. నేను చాలామంది పిల్లల దగ్గర చూసాను. ఇలా ఇష్టం ఉండదు. మీరు ఇలా మీ పిల్లలు గాని ఇలా తినట్లేదంటే వీటిని ఏం చేస్తారంటే నానబెట్టియండి. మార్నింగ్ లేసిన తర్వాత కొంచెం వాటర్‌లో నానబెట్టేస్తే ఇవి మెత్తగా అయిపోతాయి. ఇవి మిక్సీ చేసేయండి. మకానా పాటు అటుకులు గూడా మిక్సీ చేయండి. 2 కలిపి మిక్సీ చేసి దోస కింద వేసేయండి. దోస కింద వేసి పిల్లలకి తినిపించండి. సో, అలా తినిపించినా ఇష్టంగా తింటారు. లేదు సాల్ట్‌తో తినట్లేదు, ఇలా తినట్లేదు అంటే మీరేం చేస్తారంటే ఇవి మామూలుగా చిప్సు అవి తింటారు కదండీ! సో, అలాగే ఇవి రోస్ట్ చేసిన తర్వాత టమాటా పౌడర్ దొరుకుతుందండి మీకు. టమాటా పౌడర్ గానీ, లేదంటే లెమన్ పౌడర్ గానీ దొరుకుతుంది. మాక్సిమం బయట కొన్ని యూజ్ చేసే కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్స్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వీటి మీద కలుపుకొని తినడం చాలా బెస్ట్ అండి. హెల్తీ అలా కలుపుకొని తినడం బెస్ట్. మీకు గనక ఆ పౌడర్ డీటెయిల్స్ కూడా ఆ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే అవి కూడా ఎలా చేయాలనేది నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. సో, ఆమ్లా పౌడర్ గాని వేసి బాగా షేక్ చేస్తే వీటికి పడతాయి అవి. ఆ పౌడర్స్ అనేవి మకాన పడతాయి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. పుల్ల పుల్లగా తగులుతాయి కదా! సో, వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలనేది. ఇలాగనే చేసి పెట్టండి. రోటీస్ తిన్న పిల్లలకైతే రోటీస్‌తోనైనా తినిపించొచ్చు. లేదు అనుకంటే రైస్‌లో బావుంటుంది. రైస్‌లోనైనా మీరు రోటీకైనా బావుంటుంది, రైస్‌కైనా బావుంటుంది. సో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తురిమేస్తే మీకు అది గుండెలా అయిపోతుంది కదండీ! సో, వాళ్ళకి ఆ ఎగ్ అనేది తెలీదు. చాలామంది ఎగ్ అంటేనే తినరు. ఎగ్ బాయిల్డ్ అనే కాదు నార్మల్‌గా ఎగ్ అనేది కూడా చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు.
మనం ఇంత కష్టపడుతుంది ఎవరి గురించండి? పిల్లల గురించే కదా! మన హస్బెండ్స్ అయినా, మనమైనా ఎవరి గురించి కష్టపడతాం? మన పిల్లల గురించే. సో, మనం ఇంత కష్టపడింది కూడా వాళ్ళ గురించే అన్నప్పుడు, వాళ్ళ హెల్త్ మీద మనకు కొంచెమైనా శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిదండి. మనకు వీలైనంత టైంలోనే వాళ్ళకి ఎలాంటి ఫుడ్డు మనం ఇస్తున్నాము, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ మనం ఆహ్, చూసుకుంటే బెస్ట్ అండి. నాకు తెలిసి బయట మనం కొని తెచ్చే ఫుడ్ కన్నా, మన ఇంట్లో చేసిన కొన్ని కొన్ని ఐటెమ్స్‌లోనే చాలా న్యూట్రిషన్స్ నెక్స్ట్ విటమిన్స్ ఉంటాయి పిల్లలకి. సో, మాక్సిమం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టడానికే ట్రై చేయండి.